అందుకే ఇందాక ట్రై చేసి అయిపోను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫోటో తీయండి. నేలా చూడండి అనియా కూర్చోను. ఈరోజు గాజువాక సమన్వయకర్తటువంటి ప్రసాద్ సింగ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గాజువాక కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు కానీ మరి సంక్రాంతిని పురస్కరించుకొని ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సుమారు 1 కోటి సభ్యత్వం ఉంది. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉంది. అలాగే ప్రశ్నించేటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి ద్వారా ఉంది. పెద్దన్న పాత్రలో బీజేపీ వారు ఉన్నారు. కనుక ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా నేను మరొక మారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ ఈ పండుగని మన పెద్దలు ఏదైతే మనకు చెప్పారో మన పెద్దలు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పండుగలో మనందరూ కూడా ఈరోజు మన ఊర్లు వెళ్ళి మన ఇండ్లకి అన్నిటి కూడా శుభ్రం చేసుకొని పెద్దలకు స్మరించుకొని ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక భవిష్యత్ తరాలు తెలుసుకునే విధంగా మనం పండుగ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ, అలాగే ఈరోజు మా ఆఫీస్లో కూడా అందరూ వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శన చేయడం జరిగారు. వారికి కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తూ, మరొక మారు అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను హ్యాపీగా చేసుకొని సుఖంగా ఉండాలని, అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి పెద్దలను కోరుతూ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.